ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ తాత శుభాకాంక్షలు క్రిస్మస్ తాత కాదురా క్రిస్మస్ తాత అందరికీ నమస్కారం అండి మాది పెద్ద షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ దండ అదేంటి అది మాల కదా మాల్ అంటే చిన్నది అయిపోతే దండ పెట్టా పెద్ద వద్దని దండే కాదు పంచు కూడా చిన్నది అయిపోయింది నీ సైజ్ తగ్గట్టు ఇచ్చా తీసుకో అయ్యగారు చెప్పరా ఇంత ముందు ఒకడు ఉండేవాడు కదా పని చేసేవాడు వాడిని తీసేసి మమ్మల్ని ఎందుకు పెట్టారు వాడు బిజినెస్ చేసే తక్కువ క్యాష్ కౌంటర్ డబ్బులు ఎక్కువ దొబ్బేస్తున్నాడు రా అదే మీరు అనుకో మీ హెడ్ క్యాష్ కౌంటర్ అందదు కదా అందుకే మిమ్మల్ని పెట్టుకున్నా జీతం ఏంటి అయ్యగారు మొన్నే చేయను అప్పుడు జీతం ఇవ్వాలా ఏంటి ఎక్కువ చేస్తున్నాయండి కొట్టాడతావు నాతోనే నేను సరదాలకే నెత్తి వాళ్ళు కొట్టినండి నువ్వు కొట్లాడదాం అంటున్నావు ఐరనే వంచాలా ఏంటి ఆడి హైట్ కి తలకాయ వాళ్ళు కొట్టాడు నా హైట్ కి ఏం పగలు కొడుతున్నా నాకు తెలియదు నేను ఏదా రాలేదన్నా అయ్యగారు మా తాత ఒక బాంబుని యాక్సిడెంట్ చేసినారు అయ్యగారు ఆ టెన్షన్ లో రాలేకపోయినా నువ్వు రాలేదురా గుద్దింది మా బామ్మనే అయ్యగారు ఓహో అందుకే ఎద్దు కలిపి సెలవు పెట్టారా నేను అంత వెధవలా కనిపిస్తున్నానా అయినా అయ్యగారు ఈ బిజినెస్ ని ఎలా పెట్టారు అయ్యగారు ఒక రోజు మా తాతకి అప్పుల్లో పెద్ద తమలపాకులు బిజినెస్ ఉండేదిరా ఒక పురుగు వచ్చి మొత్తం తమలపాకు మొత్తం తినేసింది సరేలా నూరుకున్నాడు ఆ నెక్స్ట్ డే కూడా అదే పురుగు వచ్చి మొత్తం తమలపాకు మొత్తం తినేసింది మరి చంపేయచ్చు కదా దాన్ని ఇలాంటి ఎదైతే అలా చేస్తాడు మా తాత తెలివినాడు కాబట్టి ఆ పురుగుని తీసుకెళ్లి బంధిస్తే తర్వాత తెలిసింది అది పట్టు పురుగు అని ఎలా తిన్నారో దాంతో నోట్లో మొత్తం కక్కించి దాంట్లో పట్టు లాగి ఇలా పట్టు బిజినెస్ పెట్టాడు ఇక్కడ ఇంత చిన్న పురుగు తోటి ఇంత పెద్ద బిజినెస్ మరి నీకు ఇంత పెద్ద పేమెంట్ అవ్వట్లేదు ఇంత వయసుకి బిజినెస్ ఎలా జరుగుతుంది అంతకి అయ్యగారు సూపర్ జరుగుతుందండి నిన్నే 200 చీరలు పోయాయి అబ్బో ఎలా రా నిన్న పెళ్లికని మంది వచ్చారు సూపర్ 200 చీరలు పోయాయి మరి క్యాష్ కౌంటర్ డబ్బులు కొట్టుకుపోయారు కొనుక్కొని పోలే ఎందుకే మిగతా పనులు ఇంకా రాలేదు ఎక్కడ తెచ్చారా వచ్చింది అసలు దేనికి కొడుతున్నారా నిన్న ఎందుకు రాలేదురా నిన్న ఏమైందిరా మా తాతయ్య రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బామ్మను గుద్దేశాడు గుద్దింది ఆల బామ్మనేనా అంత కరెక్ట్గా నీకెలా తెలుసు ఇదే రీజన్ నేను ఈడికి కూడా చెప్పా ఎర్రిపప్పు అనుకుంటారా వాడు మమ్మల్ని అంటే నువ్వు కూడా చెప్పింది అబద్ధమేనా అయ్యగారు అయ్యగారు ఏంటి కొత్త సరుకు బూట్ కట్ ప్యాంట్ వచ్చింది ఏది పట్రా ఒక్క నిమిషం ఉండండి వావ్ బూట్ కట్టా ఏంట్రా లోపల బూట్ ఉంది అదే బూట్ కట్టామండి అదే బూట్ కట్ ఆ ప్యాంట్ ఏం చూసారు మన దగ్గర పెన్సిల్ కట్ ప్యాంట్ వచ్చింది పెన్సిల్ కట్ వచ్చిందా ఏది ఇదిగో చూడండి పెన్సిల్ కట్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నా దగ్గర కొత్త ప్యాంట్ వచ్చిందిరా ఏంటది శాలరీ కట్ అని అరే హెయిర్ స్టైల్ చేయించుకోవాల్సిందిరా చేపించాను అయ్యగారు ఇక్కడ కాదు ఇక్కడ ఇది స్టైల్ ఏ స్టైల్ ఇది ఇమాన్యుయల్ అది యానిమల్ స్టైల్ కదరా వాడు యానిమల్ ఆను అరే ఈ క్రిస్మస్ కి శాంతా క్లాస్ తో మొత్తం వచ్చిన కస్టమర్లు అందరికి గిఫ్ట్లు ఇప్పిస్తున్నారా మనం వెళ్ళి ఏర్పాట్లు చూసుకుందాం పదండి ఒరే తమ్ముడు అన్నయ్య చూసావా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ షాపింగ్ మాల్ లో కుక్కల్లా పనిచేస్తుంటే మనకి గిఫ్ట్లు ఇవ్వడంటే కానీ వాళ్ళందరికి ఇస్తాడంట అసలు శాంతా క్లాస్ ఎలా వస్తాడో చూద్దాం శాంటా మా వాళ్ళందరి కోసం గిఫ్ట్లు తీసుకొచ్చావా మేము కూడా నీ కోసం గిఫ్ట్ తెచ్చాం తెలుసా ఇస్తాం తమ్ముడు వంక చూడు చూడు శాంత గిఫ్ట్ కావాలా ఇదిగో
పద పద అటు ఎరా టైం అయిపోతుంది, ఇంకా క్రిస్మస్ తాత రాలేదేంట్రా? ఏంటి శాంతా తాతని కిడ్నాప్ చేశారా? అయ్యా కిడ్నాప్ చేశారంట. ఇప్పుడు ఆయన చేతుల మీద గిఫ్ట్ ఇప్పిస్తా అన్నావు, బయట ఆడోళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, గేట్ దగ్గరికి వచ్చారు. ఒరే ఇలాగైతే మన మాలకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు ఏం చేస్తున్నారా? ఫస్ట్ ఆ కస్టమర్ ఎక్కడి వరకు వచ్చారా? కిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి అరే అందరూ వచ్చారు, టెన్షన్ ఉందిరా. నువ్వేం టెన్షన్ పడక, నేను సెట్ చేస్తాను కదా. నాకు అమ్మాయిని చచ్చి ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? ఏముంది, వీళ్ళంతా ఎపిసోడ్ మేనేజ్ చేస్తారు కదా, అలాగే మేనేజ్ చేయటమే. దాదా ఆ డ్రాలో ఉన్నాను, తీసేది తొందరగా వెళ్ళాలి షూటింగ్ కి. వెయిట్ చేయండి సార్. ఎందుకు వెయిటింగ్? సీన్ పేపర్ చూసా ఎంత ఉందో, ప్రాక్టీస్ అవుతున్నా. పెద్ద ఆర్టిస్ట్ లో ఉన్నాడు, ఒకసారి సీన్ పేపర్ చూస్తాను. తొందరగా నమ్మకే చదువు అదే ఉంది ఇందులో. నువ్వు ప్రాక్టీస్ అవుతున్నావా? పక్కోడు జోకులు అయితే నవ్వుతున్నాడు క్యారెక్టర్ అదే. అడగడం మర్చిపోయాను, రాఘవాడు ఇప్పుడు కనిపించట్లేదు ఏంటి? సినిమాలో బిజీగా ఉన్నా. అతను సినిమాలో బిజీ అయితే నువ్వెందుకు మానేసా? నేనే బిజీగా ఉన్నా. అవునరా, మొన్న అన్వేషణ చూసాను, చాలా బాగుంది. థాంక్స్ రా. నీది కాదు, ఈడిది నాన్ వేష భలే చేసాడు. సార్ బయట ఎండతోటి చచ్చిపోతున్నా సార్. అందుకే ఏం కావాలి నీకు? నాకు లంగోట కావాలా సార్? అది నా లంగోటనే, కావాలంటే వాడుకో. సార్ నిన్న షాపింగ్ వచ్చి మీరు ఏం కొన్నారు సార్? నేను 2 రోజుల కింద మంచం కొన్నా, అది ఇరిగిపోయింది సార్. మీ టాలెంట్ సార్, మీలో మగతనం అలాంటిది, మనం ఏం చేస్తాం మరి? సార్ నేను మీ షాప్ లో మంచం కొన్నా సార్, అది ఇరిగిపోయింది సార్. అయ్యో సారీ సార్, క్వాలిటీ లేదనుకుంటా, మేము కొత్తది ఇస్తాం. నేను చీర కొన్నా, మొన్న ఫస్ట్ నైట్ కు నలిగిపోయింది సార్. నలిపేసి ఉంటారు సార్. నేను చీర కొన్నా సార్, నాది నలిగిపోయింది సార్. అయ్యో చీర క్వాలిటీ లేదనుకుంటా సార్, మేము కొత్తది ఇస్తాం సార్. మీ వల్ల అంత ఏముండదు సార్, మాకు తెలుసు కదా. హే మానస్, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్యూ. ఏంటో ఎదలందరికి పెళ్లి అయిపోతే ముందే, అందుకే కదా నీకు ముందైంది. ఏ అక్కడ చూడు, ఆ లైట్స్ బాగున్నాయి కదా, అక్కడ నక్షత్రాలు కనిపిస్తున్నాయి నీకు, చూడు. బాబు బాగున్నాయి. ఆల్రెడీ అరుంధతి నక్షత్రం చూసి వచ్చావు, ఇప్పుడు అమ్మాయికి ఏం చూపించద్దు, వెనకెళ్ళి ఫస్ట్. ఏం మీరు చూడలే అరుంధతి నక్షత్రం? ఆయన కన్నా ముందు మీరే చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక మంచి పట్టు కావాలి. ఎంతకన్నా పట్టలేదు నా దగ్గర. ఒకసారి ఇలారా. ఏంటండి? నేను అడిగే మాట ఏమనుకోకే, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సింగిల్ పీస్లు ఏమైనా ఉన్నాయా? ఎవరికి? మా మనోరాలకి. ఆడేం చెప్పాడు, నువ్వేం చెప్పావు? మీ దగ్గర అన్ని వెరైటీ ఆఫ్ సారీస్ ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి. నాకు ఒక మంచి బార్డర్ సారీ కావాలి. ఇవ్వండి, మంచి బార్డర్ సారీ. మడిచి ఎడిగిస్తే లంగోట వేసుకో. ఇట్లండి. అయ్యో మీ తలకేదో అంటుకుంది. అయ్యో ఒక్కసారి కొడితే కొమ్మలు వస్తాయి. ఓ అవునా? ఇట్లండి. అయ్యో రెండోసారి కొడితే చెవులు వస్తాయి. ఒకసారి కొడితే కొమ్ములు వచ్చాయి, రెండోసారి కొడితే చెవులు వచ్చాయి. అమ్మ ఇంకోసారి కొట్టవా? ఇంకొకసారి కొట్టవా? ఏమండి ఫ్లాట్ 50% ఉందా? ఆల్రెడీ నీకు దేవుడు 50% ఇచ్చాడు, మళ్ళీ ఇంకెందుకు చెప్పు? అయ్యగారు ముందు సెక్యూరిటీ గారిని తీసేయండి ఫస్ట్. ఏమైందిరా? అడు చెక్ చేస్తున్నానని చెప్పి ఎక్కడ టచ్ చేస్తున్నాడండి. సారీ అండి, అనుకోద్దు. అరే సెక్యూరిటీ జాబ్ లో దించేసే. అయ్యో పాపం, అతని జాబ్ అతను చేస్తుంటే ఎందుకు తీసేయడం? ఇది తెలియక నన్ను రిటర్న్ గా సార్ కావాలంటే నాకు సెక్యూరిటీ జాబ్ ఇచ్చేయండి సార్. రేపు నుంచి ఆ జాబ్ నాది. ఏంటండి? ఏమైందండి? బాత్రూమ్ నిండా బల్లులే ఉన్నాయి. ఆ బల్లులు టాయిలెట్కి వెళ్ళడానికి మీరు ఎందుకు వెళ్ళారు? అక్కడికి బల్లులకు కూడా మీరు బాత్రూమ్ కడతారు? అది వాళ్ళ బాత్రూమ్, మీరు వెళ్ళకూడదు. కాదండి భావన గారు, ఇంత అందంగా ఎలా మీకు సాధ్యం అవుతుందండి? అందం సీరియల్ నాదే. అది అయిపోయింది, ఇప్పుడు అన్నం పోయిందా? ఇప్పుడు ఏమైంది సార్, బొగ్గు పట్టుకున్నారు? మా ఆవిడ కొట్టింది. దేనికి? పరాయిని కూడా నేను అందుకు. పరాయిని కూడా ఎందుకండి కొట్టడం? ఏమండి, ఆ పరాయి స్త్రీలు కాదు, మా చెల్లి నేను కొట్టాను. ఏం చెప్పండి మేడం? మొన్న మీ షాపింగ్ మాల్ లో నేను పర్చేస్ చేశాను. సో నాకు ఒక కుక్కర్ గిఫ్ట్ ఇచ్చారు, కానీ అది విజిల్ వేయట్లేదు. కుక్కర్ గిఫ్ట్ కి ఇచ్చాం, 5 రూపాయలు పెట్టి విజిల్ కొనుక్కోలేరా చెప్పండి? మొన్న మీ షాపింగ్ మాల్ లో సారీ కొన్నాను, దానికి పాలు లేదు. సారీ అండి, ఆ రోజు మా పాలు రాలేదు. ఏంటి క్రిస్మస్ తెలుసా నీకు? తెలుసు, లడ్డూలో ఉంటాయి కదా. లడ్డూలో ఉండేది కిస్మిస్, క్రిస్మస్ కాదు, అర్థమైందా?
బేహద్ నా చేతుల మీదుగా పెంచాను. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ వీడు చుచ్చు కూడా పోసాడండి, అవి మర్చిపోలేము. ఏముంది ఇప్పుడు కూడా పోస్తా. అరే శ్రీసత్య, నీకు చెప్పడం మర్చిపోయింది. ఒక్కదానికి స్పెషల్ ఆఫర్. నువ్వు ఒకసారి కొన్నావు అనుకో 10 సార్లు ఫ్రీ. ఒక చుడిదార్ కొన్నావు అనుకో 10 చుడిదార్లు ఫ్రీ. నీకు పెద్ద ఆఫర్ ఉంది ఇక్కడ. నాకెందుకు అన్ని స్పెషల్ ఆఫర్స్? మీరు ఏదో ఆఫర్ ఇస్తారని ఆయనకి. ఎంతసేపు అర్జెంట్ షూటింగ్ వెళ్ళాలి. డ్రాల్ తీయండి అర్జెంట్గా. సార్ ఆగండి సార్, ఒక 2 నిమిషాలు వచ్చినట్టున్నారు. అరే ఆడేమో లక్కీ డ్రా అంటున్నాడు, అక్కడేమో క్రిస్మస్ తాత రాలేదు, గిఫ్ట్లు ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలరా? అయ్యగారు ఒక ఐడియా. వీళ్ళ గోలంతా తగ్గాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి ఎంటర్టైన్మెంట్ చేపిద్దాం. ఆ ఎంటర్టైన్మెంట్ లో వీళ్ళు ఎంత మర్చిపోతారు. ఈ గ్యాప్ లో మనం శాంతా తాతను పట్టుకో. సూపర్ రా. ఫోన్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో మేడం వచ్చేయండి. ఇగోండి మా షాపింగ్ మాల్కి వచ్చారు కాబట్టి లక్కీ డ్రా కాదు, దాంతో పాటు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఆటలు, పాటలు, గేమ్స్, ఇంకేముంటారా, స్కిట్లు అన్నీ ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచామండి మేము. హలో రష్మి. హలో మా మెరీ క్రిస్మస్. అయితే మన ప్రేక్షకులకి, ఈటీ ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పోయిందనుకున్న శాంతా క్లాస్ వచ్చిందిరా. శాంతా క్లాస్ చాక్లెట్ చాక్లెట్. శాంతా క్లాస్ కాదురా, రష్మి. ఎస్, శాంతా క్లాస్ కాదు, రష్మి హియర్. ఏంటి తేడా ఏదో ఉన్నావు, ఏమైంది? ఏం లేదు, కొంచెం చలి ఎక్కువైంది. చలిగా నీకే బట్టలు తక్కువయ్యాయి. హలో, మీకే నోరు ఎక్కువైంది. అరే అమ్మా, అమ్మరా. అమ్మంటే ఎంత ప్రేమరా నీకు. కాల్దీరా తొక్కుతున్నావు. హలో, ఏంటి ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అందరికీ గిఫ్ట్లు ఇస్తాము, ఈ రోజు మీరందరికి ఇస్తున్నారని విన్నాము. మాకేం గిఫ్ట్లు లేవా? మేడం మీరే ఒక గాడ్ గిఫ్ట్, మళ్ళీ మీకు గిఫ్టా చెప్పండి అసలు. హలో హలో, అయినా మీరు మాకు గిఫ్ట్లు ఇచ్చి తీరాల్సిందే. మీరు అడిగారు కాబట్టి మీకు ఏజ్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను మేడం. అదేంటి? రోజు చిన్నపిల్లలు అయిపోతున్నారు, అందుకని కొంచెం ఏజ్ గిఫ్ట్ గా ఇస్తాను మీకు. మరి నాకు? నీకు ఏజ్ ఎక్కువైపోయింది కదా, నీ ఏజ్ తీసి మేడం ఇస్తా. ఏజ్ ఎక్కువ మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు పిలిచారు చెప్పండి. చెప్పే ముందు అమ్మా, మీకు ఎప్పటి నుంచో చాలా సీరియస్ గా ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఈ క్రిస్మస్ పండుగ వచ్చింది కాబట్టి క్రిస్మస్ పండుగ రోజే చెప్పాలనిపిస్తుంది అమ్మా. చెప్పు రాజు. హ్యాపీ క్రిస్మస్. కానీ నేను మాత్రం నీకు నిజంగా సీరియస్ గా నీ లైఫ్ కి సంబంధించి ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు ఇది చెప్పావు కదా, నా మీదే కామెడీ. పర్లేదు పర్లేదు చెప్పండి అమ్మా. ఐఎమ్ సో సారీ. చెప్పండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. సేమ్ టు యూరా. ఎప్పుడు మీరు మీరే చెప్పుకోండి, మాకేం చెప్పరు. అయ్యో, నీకు కూడా చెప్తాను. నా బుజ్జి కాదు, నా బంగారు కాదు. ఎప్పుడు ఏదో చేస్తావు అందరూ ఎదురు చూస్తారు. ఏం చెయ్యు, ఈ రోజైనా చేయరా నాన్న. సరే, మొత్తానికి అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడ పిలిచారు ఈ రోజు? మ్యాటర్ ఏంటంటే, ఇది మా షాపింగ్ మాల్. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా లక్కీ డ్రా తీస్తున్నాం. సో వచ్చిన కస్టమర్లు అందరికి గిఫ్ట్లు ఇద్దామని చెప్పి శాంతా క్లాస్ పిలిపించాం. ఈ లోపల శాంతా క్లాస్ ఎవడో కిడ్నాప్ చేశాడు. ఆ ఎదవ ఎవడో కానీ దొరకాలి. సో ఇప్పుడు కస్టమర్లు గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ శాంతా క్లాస్ దొరికేంత వరకు మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి వీళ్ళకి ఏదైనా టైం పాస్ చేస్తే. ఓకే, అర్థమైంది. శాంటా క్లాస్ వచ్చేంత వరకు మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? మీకోసమే కాదు, చూస్తున్న ప్రేక్షకులందరి కోసం. అండ్ ఈ క్రిస్మస్ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వెయిట్ అండ్ వాచ్. మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారంటవా? రాఘవుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటది. ఇంద్రజ గారు ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది. రష్మి గారు ఎక్కడుంటే అక్కడే ఉంటది. ఓకే, శ్రీదేవి ఎక్కడుంటే ఎంటర్టైన్మెంట్ అక్కడే. అవును, వీళ్ళంతా నిజమే చెప్పారు. రష్మి ఎక్కడ ఉన్నా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడ ఉన్నా, ఎంటర్టైన్మెంట్ అక్కడే ఉంటది. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.